హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ అనిల్. ఈ వీడియోలో మనకు ఆస్ట్రేలియాలో మనం షాపింగ్ చేద్దామంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మార్కెట్స్ ఉంటాయి. అందులో ఏ ఉంటాయి, మనకు ఎందులో ఏ ఐటమ్స్ దొరుకుతాయి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్తాను. ముందుగా మనకు కోల్స్ అని ఉంటుంది. ఇందులో మనకు గ్రోసరీస్తో పాటు మనకు కావాల్సిన ఇంట్లో వస్తువులన్నీ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇవి ఎక్కడ అంటే కామన్గా ఒకటే దగ్గర ఉంటాయి. కోల్స్ అని, వూల్వర్స్ అని, ఆల్డీ అని, అవన్నీ కంబైన్డ్గా ఒక దగ్గరనే ఉంటుంది. అందులో ఏంటంటే సేమ్ అవే ఐటమ్స్, బట్ మనకు తెలుసు ఆ ప్రైస్ వేరియేషన్స్ అని. మన ఇండియాలో కూడా ఎన్ని గనం గ్రోసరీ స్టోర్స్ ఉంటాయి, అయినా మనం అన్ని ప్లేసెస్లో వెళ్తుంటాం కదా. ఇక్కడ కూడా మనం కంపారిజన్ కోసం ఈ స్టోర్కి ఆ స్టోర్కి వెళ్ళి మనం ప్రైస్ అని తీసుకోవచ్చు. మేము రెగ్యులర్గా అయితే మనకు కావాల్సిన ఎక్కువ ఐటమ్స్ అనేది కోల్స్ను తెచ్చుకుంటాము. ఇంకా అక్కడ మనకు కొన్ని ఇట్లా ఉంటాయి, ఆసియన్ అని ఉన్న లేకుండా ఇండియన్ అని ఉంటుంది అక్కడ. దాని ప్రకారం అండ్ ఇంకా మనకు కొన్ని ఇండియన్ ఐటమ్సే కావాలంటే ఇక్కడ ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ అని ఉంటుంది. మేము లాస్ట్ టైం ఉన్న లొకేషన్ దగ్గరనే ఒక 1.5లో సంథింగ్ 2 కిలోమీటర్స్లో ఒక స్టోర్ ఉంటుండే. ఇక అక్కడ నుంచి ఇంకో 1.5 కిలోమీటర్లో ఇంకో స్టోర్ ఉంటుండే. ఇలా మనకు డిఫరెంట్ స్టోర్స్ ఉంటాయి. ఇంకా వుల్వర్త్స్ మేము బ్లాక్బర్న్లో ఉన్నప్పుడు అయితే మాకు అది 600 మీటర్స్ ఎక్కడనే బ్లాక్బర్న్ స్క్వేర్ అంటే బ్లాక్బర్న్ స్క్వేర్ అని ప్రతి చోట్ల అంటే పెద్దగా మార్కెట్ ఉంటాయి కదా, వాళ్ళు అందులోనే అన్ని షాప్స్ ఉంటాయి. అందుకోసం వాళ్ళు బ్లాక్బర్న్ స్క్వేర్ అని అక్కడ ఉంటుండే. ఇక మేము ఇప్పుడు బర్గర్లో ఉంటున్నాం. ఇక్కడ కేమార్ట్ సెంటర్ అని ఉంటుంది. అక్కడనే ఆల్మోస్ట్ అన్నీ ఉంటుంది. ఎవ్రీథింగ్ మనం వన్స్ అక్కడ పోయినాం అనుకో, మనకు కావాల్సిన అన్ని వస్తువులు తీసుకొని రావచ్చు. ఎవ్రీథింగ్ మనం ఏముండే ఓపికతోటి చూడాలి, తెలియకుండా అడగాలి ఇక్కడ ఏ వస్తువు దొరుకుతుంది అని వాళ్ళకి అడిగేసి తీసుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్తో పాటు వెజిటేబుల్స్, ఇంకా ఇక్కడ మనకు చికెన్స్ అనేది ఫ్రోజనే దొరుకుతుంది. అంటే ఫ్రెష్ ఏం దొరకదు, ఆల్రెడీ తీసుకొచ్చిన దాన్ని వాడు తెచ్చి ఒక ఫ్రిడ్జ్లో పెడతాడు. అక్కడ ఫ్రీజర్స్ ఉంటాయి కూలింగ్ లాగా, అందుకెళ్ళి తెచ్చుకోవాలి. మేమైతే గ్రోసరీ స్టోర్స్ కావాలంటే మొత్తం ఎవ్రీథింగ్ అక్కడ నుంచే తీసుకుంటాము. మనకు కావాల్సిన సాల్ట్, మిల్క్ మేము రెగ్యులర్గా వాడేదైతే మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే మిల్క్తో పాటు బ్రెడ్స్. ఇక స్టార్టింగ్లో మేము ఓట్స్ తింటుండే. ఇలా మేము డేస్ మారే కొద్దీ కొన్ని స్విచ్ అవుతున్నాం. మెల్లమెల్లగా మేము ఇప్పుడు బిస్కెట్స్కి వచ్చాము. నెక్స్ట్ మనం అంటే ఏ వస్తువు కావాలన్నా కానీ మనం ఈ ఇండియన్ స్టోర్స్ కానీ ఇవి మన నార్మల్ లోకల్ మార్కెట్స్ లాగా ఉన్నాయి కదా, కోల్స్ అని, వూల్వర్త్స్ అని, ఇందులో మేము వెళ్ళి తెచ్చుకుంటుండే. మనకు సేమ్ ప్రైస్ అనేది ఇక్కడ మనం ఇండియన్ కరెన్సీతో పోల్చుకోలేము. ఇక్కడ ఏది పోల్చుకొని ఇప్పుడు నార్మల్గా మన ఇండియాలో అంటే ఈ పాలు తీసుకోమంటే 40 to 50 లీటర్స్ ఉంటుంది. 40 to 50 దాంట్లో లీటర్ వచ్చేస్తుంది. ఇక్కడ అది కంపేర్ చేసినాం అనుకో, ఇక్కడ మనకు 3 లీటర్స్ 4 లీటర్స్ అనేది $4.5. 3 లీటర్స్ అయితే $4.5. ఇప్పుడు 4.5 into 3 మన 55 కొడితే ఎంత మీరే చూసుకోండి. ఇంకా అంటే మనం కన్వర్షన్ చేస్తే ఏ ఐటమ్ అనేది కొనలేము. జస్ట్ ఇక్కడ డాలర్స్ని మనం చెక్ చేసుకొని సామాన్ తీసుకుంటే బెస్ట్. మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఇంతనా, జస్ట్ ఇప్పుడు ఏదైనా తీసుకున్నాం అనుకున్నాం అనుకో, $1 అంటే ఎంత 55 కదా, ఇంత చిన్న ఐటెంకి 55 పే చేయాలన్నా అనే కాన్సెప్ట్లో ఉంటుండే. ఇప్పుడు తీరా మాకు డేస్ అయ్యే కొద్దీ ఇక ఇవి అంతే ఉంటుంది, ప్రైస్ అనేది వేరియేషన్ అవ్వదు. మేము ఇదే తీసుకుంటే బెస్ట్ అట్లా అని మేము మెల్లమెల్లగా మేము ఇంకా ఎట్లయినా మేము 5-6 మెంబర్స్ ఉంటాము. 5 మెంబర్స్ ఉంటాం కదా, ఏ తీసుకున్నా కానీ స్ప్లిట్టే మాకు వచ్చేది. ఎంతైనా రాని కానీ అట్లా అన్ని వస్తువులు తెచ్చుకుంటాము. కంపేర్ చేసుకుంటే మన కూరగాయలు అయితే మామూలు రేట్స్ ఉంటుంది ఇక్కడ. మన నాన్ వెజ్ అయితే మేము ఎక్కువ చికెన్ తెచ్చుకుంటుండే కదా, ఎవ్రీ వీక్లో 1 time 2 times వరకు తింటుండే మేము. అప్పుడు చికెనే మాకు $13 2.5 kg వరకు వస్తుండే. తెచ్చుకొని మంచిగా తినడం అవుతుండే. ఇంకా మనకు వేరే వెజిటేబుల్స్ తెచ్చుకోవచ్చు. మేము నార్మల్ రెగ్యులర్గా తెచ్చుకునేవి అంటే మేము పొటాటోస్, ఆనియన్స్, అవి కంపల్సరీ మనకు. ఇంకా టొమాటోస్. ఇవి కాకుండా వేరే వెజిటేబుల్స్ అయితే ట్రై చేయలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే వాటి ప్రైస్ కానీ మేము ప్రొఫెషనల్ చెఫ్ ఏం కాదు, ఫస్ట్ బిగినర్స్ కదా, అందుకోసమని ఇవి తెచ్చుకొని చేసుకుంటున్నాం మెయిన్గా. మనకు వేరే కూడా తెచ్చుకోవచ్చు కానీ మేము ఇప్పుడు ట్రై చేస్తున్నాం మెల్లమెల్లగా వేరే ఇంకా తెచ్చుకొని తిందామా అని అట్లా కాన్సెప్ట్లో ఉన్నాము. ఇంకోటి మేము ఇప్పుడిప్పుడే వచ్చి కొంచెం సెటిల్ అవుతున్నాం మెల్లగా. మేము వచ్చి నియర్లీ ఇంకో ఈ మంత్ 17 అంటే 2 months సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. అంటే స్టార్టింగ్లో డిఫికల్టీ లెవెల్ అంటే ఉంటుంది కొంచెం. మనకు కొన్ని డేస్ పాస్ అయ్యే కొద్దీ మనకు మంచిగా అర్థమవుతుంది జాబ్ సెర్చ్ అనేది చేయాలి ఇట్లా. అసలు జాబ్స్ అనేది డిఫికల్ట్ ఉంటుంది ఫస్ట్లో ఫైండింగ్ చేయడానికి, కొంచెం అలాంటి రిస్క్ ఉంటుంది. ఓకే, మనం అవన్నీ అవాయిడ్ చేసి మనం ఫర్దర్గా మూవ్ అయితేనే మనకు ఎలాంటి అయినా దొరుకుతాయి. అలా మేము కూడా కొంచెం వెతికి ఎవరో ఒక దాంట్లో చిన్నవి చేస్తున్నాం. స్టార్టింగ్లో మనకు డోర్ డాష్ అయితే చేసుకోవచ్చు ఎవరైనా ఇండియన్ లైసెన్స్ తోటి.
నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వీడియోలో అసలు స్కూటీ రెంటల్స్ ఎట్లా తీసుకోవాలి, ఏం చేయాలి అనేది నేను క్లియర్గా చెప్తాను. అండ్ వీక్లీ రెంట్స్ ఎంత ఉంటాయి దానికి సంబంధించింది ఒక వీడియో చేస్తాను. Until then, meet you in next video. Thank you for watching. Please don't forget to subscribe my channel. Thank you.